చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఇప్పుడు మన షోకి వచ్చిన గెస్ట్ గుండు సుదర్శన్ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో గుండు సుదర్శన్ గారు, మీరు గుండు సుదర్శన్ గారు అంటే అనగానే టోపీ పెట్టేశారు. టోపీ పెట్టలేదు, అన్న టోపీ తీసేస్తున్నా. బేసికల్ గా మీరు మంచి కవి కదా? నా కవిత్వం తెలుసు అనుకోవడం తప్పు. అవునా? కవిత్వానికి నేను తెలిసేమో. అంటే ఏమవుదాం అనుకొని ఈ ఫీల్డ్ లోకి వచ్చారు సార్? డాక్టరా లేకపోతే ఎయిర్ ఫోర్సా? ఎయిర్ ఫోర్స్ అంటే గాలి తిరుగుడా? ఏ హీరో కాంబినేషన్ అప్పుడు అబ్బా మళ్ళీ మళ్ళీ చేయాలబ్బా ఈ హీరోతో, అదే సపోర్ట్, అసలుకి వేరే లెవెల్ అనిపించిన హీరో అంటే ఎవరని చెప్తారు? మీరు అన్న ప్రశ్న చాలా టఫ్. ఎందుకంటే ఇది అక్కర్లేదు. చాలా మంది చెప్తూ ఉంటారు మనిషి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అరే తన టాలెంట్తో ఈ స్థాయికి వచ్చాడురా, అసలు ఏ స్థాయికి వెళ్ళలేదు కనుక గుండుతో ఈ స్థాయికి వచ్చాడురా అనేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? గుండుతో వచ్చేవారు, గుండెతో వచ్చాడు అనేవాళ్ళు. గుండె అనేది ఒక బ్రాండ్ అయింది అంతే. చాలా మందికి తెలియదు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అంటే వైఫ్, పిల్లలు, మీడియాకి కానీ లేకపోతే బయట వాళ్ళకి చెప్పడం ఇష్టం లేక ఏంటి అసలుకి? ఏమన్నా చూస్తారా ఏంటి? ఇప్పుడు లవ్ మ్యారేజెస్? మ్యారీడ్లో ఐఎమ్ ఫార్చునేట్. చిన్న ఆర్టిస్టులను ఒకలాగా చూస్తారు, పెద్ద ఆర్టిస్టులను ఒకలాగా చూస్తారు అనేది కొంత ఉంది. మన తెలుగు ఇండస్ట్రీ అంత గొప్పది ఇంకోటి ఉండదండి, మన హీరోలు అంత గొప్ప వాళ్ళు ఇంకెవరు ఉండరు అని చెప్పుకుంటారు, కానీ అది వేరే విషయం. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అవుతారనుకుంటున్నారా? ఆయన సాయశక్తిలో ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఎక్కడ నేర్చుకున్నారండి సుదర్శన్ గారు యాక్టింగ్? ఎక్కడైనా అసలు రానట్టుగా కనపడుతుంది ఏంటి? అంటే ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తారు మీరు. బాలు గారు అనేవారు నాదర షార్ట్ స్పాన్లో చాలా ఫాస్ట్గా మారుతున్నాయి ఫేస్లోను. గుంటూరు గారు అది ఎక్కడ మిస్ అయ్యారు మీరు? త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు గారు ఉంటే మీరు ఉంటారే పక్క. లేకుండా సినిమా తీరాలి. పండగకి వెళ్తుంటారు అప్పుడప్పుడు? సంక్రాంతికి వెళ్ళకపోతే ఎట్టండి? కొంచెం కోడి పందాలు, మన కోళ్ళు లేవు, పందాలు లేవు. ఓ కోడి, ఓ కత్తి, ఇది అది అనే ఒక అంబిషన్ ఏముందా? ఒక మనిషి అన్న తర్వాత ఉంటది కదా ఏదో ఒకటి, మీకు ఏదన్నా గోల్ ఉన్నది? ఏదో బాగా అవ్వాలైతే ఉంది, ఏదో ఇంకోటి ఏదో అవ్వాలి, ఇది కాదు ఇంకోటి ఏదో అని ఆలోచించే పరిస్థితి అయితే లేదు. ఇదే బెటర్గా చెయ్యాలి, ఇంకా మంచిగా లవర్ బాయ్ క్యారెక్టర్లు కూడా చేయాలని. ఇవన్నీ ఏదో ట్రోల్స్ లో పెట్టేలాగా. లాస్ట్ టైం ఫైనల్ ఒక్క డైలాగ్ చెప్పరా ప్లీజ్? షుగర్ అనుకుని వేసుకున్నావు కదా? కాదా? బెల్లం వేసుకున్నావు? కాదు, మోషన్ సాల్ట్ ఎట్ ఏ స్ట్రెచ్ నాన్ స్టాప్గా కొట్టేస్తాయి అన్నమాట. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి నాతో పాటు మీ అందరూ ఏదో ఒకటి విశేషాలు షేర్ చేసుకోవాలంటే ఖాళీగా ఉంటారు కాబట్టి యాంకర్ రోషన్ నా ఇన్స్టా, అందరూ కూడా పింక్ చేయొచ్చు. మీకు ఇచ్చే సలహాలు, సూచనలు ఇంకా తీసుకుంటాను నేను. అండ్ ఈ పొంగల్ తర్వాత ఎలాంటి షోలు చేయాలో కూడా. అండ్ ఇప్పుడు మన షోకి వచ్చిన ఈ గెస్ట్ గురించి చెప్పాలి అంటే, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, ఎంత హైట్ ఉందామన్నది కాదన్నయ్య, ఎన్ని హిట్లు కొట్టామన్నది చాలా ముఖ్యం అని ఇండస్ట్రీకి తన గుండుతో అందరికీ పరిచయం అయి గుండు సుదర్శన్గా మారిపోయి దాదాపు 400 సినిమాలు. చెప్పాలంటే ఆయన జర్నీలో అన్ని సూపర్ డూపర్ హిట్స్ అని చెప్పుకోవచ్చు. ప్రతి స్టార్తో ఆయన కాంబినేషన్స్ హిల్లరీస్ కామెడీ, కాసేపు అలా చూడాలనిపించే ఒక కామెడీ టైమింగ్ అయింది. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ అండ్ గ్రేట్ పోయిట్ గుండు సుదర్శన్ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో గుండు సుదర్శన్ గారు, మీరు గుండు సుదర్శన్ గారు అంటే అనగానే టోపీ పెట్టేశారు. టోపీ పెట్టలేదు, అన్న టోపీ తీసేస్తున్నా. గుండె అన్నారు కదా, గుండె అన్నాక టోపీ ఎందుకు? పైగా బుల్లెట్ ఏదో అన్నారు, ఏంటో బుల్లెట్ దిగిందా లేదా? కవిత్వాలు గుండెనే అంటారు కదా, కవిత్వాలు దిగిందా లేదా? కవిత్వాలు మీరేనా రాసేది? మేము కూడా. మీరు రాశారు కదా, దానికి ప్రతి కవిత్వం మేము చెబుతున్నాం, అక్కడ పడేసాను అందుకే. సూపర్. నిజంగా అండి చెప్పాలి అంటే సో మచ్ ఫర్ యువర్ ఆల్ నైస్ వర్డ్స్. ఎందుకంటే అతిశయోక్తి కాదు, ఇవాళ రేపు వేల మీద లెక్కేసుకోవచ్చు. ఆ తరం నుంచి ఈ తరం వరకు అంతమంది కమిడియన్స్ వస్తూనే ఉన్నారు.
వస్తున్నప్పుడు కూడా మనం ఎక్కడా కూడా ఫేడ్ అవుట్ అయిపోకుండా అవును. ఇప్పుడున్న వాళ్ళతో కూడా కాంపిటేటివ్గా అరే నేను కూడా చేయగలను, నేను కూడా కామెడీ ఇప్పుడున్న యూత్ని ఆకట్టుకోగలను, థియేటర్లో ఒక్కసారి నా సీన్ చూసారంటే ఎప్పుడెప్పుడు మళ్ళీ ఆయన సీన్స్ చూద్దామా ఇంటికి వచ్చి యూట్యూబ్లో అనేంతలా కామెడీ టైమింగ్ ఉంటుంది మీది. అదే ఇప్పుడు దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. భగవంతుడి గాడ్స్ బ్లెస్సింగ్. మీరు అన్నట్టుగా ఆ జనరేషన్స్ అలా జర్నీ చేసుకుంటూ ఇవాళ యంగ్ డైరెక్టర్స్ కూడా కనెక్ట్ అవ్వగలిగి మీరు అన్నట్టు కామెడీ ఫేడ్ అవుదండి. కామెడీకి ఫేడ్ అవుతుంది, కామెడీ ఫేడ్ అవుతుంది, ఆర్టిస్టులు ఫేడ్ అవుతారు, ఆర్టిస్టులు ఫేడ్ అవుతారు. కానీ కొంతమంది మీరు అన్నట్టుగా ఆర్టిస్టులకు అదృష్టం ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ని ఇవాళ ఉన్న యంగ్ జనరేషన్ కూడా మన కోసం క్యారెక్టర్లు రాస్తూ సార్ ఇది మిమ్మల్ని అనుకుని రాశాను అని చేస్తున్న క్యారెక్టర్లు ఇవాళ 4-5 సినిమాల్లో యంగ్ డైరెక్టర్స్ కంప్లీట్ దిస్ ఈ జనరేషన్ డైరెక్టర్స్ మన అనుకుని రాయటువంటి అదృష్టం కాకపోతే అంటే ఇది మీరైతేనే బాగుంటారు, ఇదేదో ఈ అద్భుతమైన క్యారెక్టర్స్ డిజైన్ చేయడం అదృష్టం. దట్ ఇస్ మై బ్లెస్సింగ్. సో బేసికల్గా మీరు మంచి కవి కదా? మంచి కవి ఉంది, చెడ్డ కవి ఉంది, ఏదో కవిత్వం నాకు తెలియదు, బహుశా కవిత్వానికి నేను తెలిసే అంటే మీరు మంచి కవి, చెడ్డ కవి నాకు తెలియదు. నాకు కవిత్వం తెలుసు అనుకోవడం తప్పు. అవునా? కవిత్వానికి నేను తెలిసేమో. ఓకే, కవిత్వాలు బాగా రాసేవారు. ఇష్టం కవిత్వం ఎక్కువ చదవటం ఇష్టం. చదవటం అనేది ఒక ప్రొఫెషనల్గా రాయను, సరదాగా ఎప్పుడైనా అనిపించినప్పుడు రాస్తాను. అవన్నీ మంచి ప్రోజ్ రాసిన అప్పుడప్పుడు పోయిటరీలా ఉంటుందని ఒక చిన్న కంప్లైంట్ కూడా ఉంది మన మీద. ఓకే, సో అందుకని ఇంట్లో తప్ప ఇంకెక్కడ ఇదిగో ఇలా మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా అలా కదిపినప్పుడు నాకు వచ్చనమాట వీళ్ళు దాని గురించి అడిగారంటే అని అనుకుంటూ ఉంటాం తప్ప ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది హార్ట్ అంతే. ఓకే, హృదయానికి సంబంధించిన కొన్ని విషయాల్ని ప్రోజ్లో చెప్పలేం. మైండ్కి సంబంధించిన ఏదైనా మనం ప్రోజ్లో చెప్పగలం. హార్ట్కి సంబంధించింది మనం యూ హ్యావ్ టు గో, హార్ట్ హ్యాస్ టు కమ్ టు ది రెస్క్యూ. మనం హార్ట్ ఒకటే మాట్లాడగలదు, అది కవిత్వం. అంతకన్నా అంటే మీ పోయిట్రీకి టచ్ ఏమైనా ఉంటుందా సినిమాలలో మీరు చెప్పే డైలాగ్స్ కొంచెం? లేదా లేకపోతే డైరెక్టర్స్ రైటర్స్ రాసినవే? అసలు పొయిటిక్ టచ్ అన్ని చోట్ల అది కుదరదు కదా. అది ఆ డైలాగు ఆ కామెడీ జానర్లో ఆ ఫ్రేమ్ వర్క్లో పోయిటరీ వర్కౌట్ అవ్వదు. దాన్ని కూడా పోయిటరీగా వాడితే గమ్మత్తుగా పర్వాలా. అది మా రితేష్ రాణా గారు హ్యాపీ బర్త్డే సినిమాలో అద్భుతంగా వాడారు. ఓకే, ఇట్స్ గ్రేట్ డైరెక్టర్ అండ్ గ్రేట్ రోల్ నాకు ఈ మధ్య ఇచ్చింది మైత్రి మూవీస్ వాళ్ళు. అందులో అంకుల్ ఫిక్సిట్ అనే క్యారెక్టరు, దాంట్లో ఇంకా అంటే వీడు కవిత్వం చెప్తుంటాడు, చావగొడుతుంటాడు వెన్నెల కిషోర్ గారిని అదే సత్య అని త్రోటు కవిత్వం లాంటి భాషతోటి చావగొడుతుంటాడు అనమాట. అట్లాగా కవిత్వాన్ని కామెడీకి వాడటం అనేది జరిగితే జంజాల్ గారు పూర్వం అవును వాడేవారు కదా. అట్లా తప్ప సీరియస్గా కవిత్వాలు అవేమి మన క్యారెక్టర్లోకి ఒదగవు. అంటే ఏమవుదాం అనుకొని ఈ ఫీల్డ్లోకి వచ్చారు సార్? డాక్టరా లేకపోతే ఎయిర్ ఫోర్సా, నావీయా, లేకపోతే అంటే గాలి తిరుగుడా? ఏదో చెప్పండి మీరు. ఎయిర్ ఫోర్స్ అంటే గాలి తిరుగు ఏం కాదు. నేను అందరికి తెలిసిందే మీకు, అదే ఫస్ట్ బాపు గారి ఇంట్రడక్షన్ నేను. సో మిస్టర్ పెళ్ళంతో స్టార్ట్ సినిమా, ఇప్పటికీ మర్చిపోలేము అదైతే. జాడీలో పెట్టిన ఊరగాయ అంటారు సార్, రోటి పచ్చడి ఏ రోజు ఆ రోజు తింటాం. కొన్ని ఉంటాయి ఆవకాయ ఇలాంటి జాడీలో అలాంటి సినిమాలు అవి. అది నా అదృష్టం. బాపు రమణల సృష్టితోటే రాజేంద్ర ప్రసాద్ గారు, ఆమన్ గారిది మిస్టర్ పెళ్ళం నా ఫస్ట్ సినిమా. అది బాపు గారి ఇంట్రడక్షన్. అవును, ఏ హీరో కాంబినేషన్ అప్పుడు అబ్బా మళ్ళీ చేయాలబ్బా ఈ హీరోతో, భలే ఉంటుంది కదా కాంబినేషన్, కూడా వర్క్ చేయడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అదే సపోర్ట్, అసలుకి వేరే లెవెల్ అనిపించిన హీరో అంటే ఎవరని చెప్తారు? ఆల్మోస్ట్ అందరు హీరోస్తో వర్క్ చేశారు. అవునవునవును, అంటే చేసాం. ఎక్కువ అంటే కామెడీ సీన్స్ వర్క్ చేయటానికి, కామెడీ సీన్స్ యాక్ట్ చేయడానికి వీలైన అంతే కదా. అంటే అవును, ఆ కామెడీ సీన్కి కాంబినేషన్లో ఉన్నప్పుడే బాగుంటుంది. మామూలుగా హీరోలు మా కాంబినేషన్లోకి వచ్చేటప్పటికి ఆ కామెడీ సీన్ అనుకోండి, అది వీల్ ఎంజాయ్ దట్. ఓకే, అలా కాకుండా కమెడియన్సే ఒక ట్రాక్ లాగా ఉండి చేసుకెళ్తున్నారు అనుకోండి, అది వేరుగా ఉంటుంది. ఇవాళ రేపు మీరు అన్న ప్రశ్న చాలా టఫ్. ఎందుకంటే ఒకప్పుడు మీరు అన్నట్టు రాజేంద్ర ప్రసాద్ గారు కేర్ ఆఫ్ అడ్రస్ కామెడీ సినిమాలంటే చాలా హాయిగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆయన చక్కటి సపోర్టు, ఎంకరేజ్మెంట్ అవన్నీ కొన్ని ఆ జానర్లో కొన్ని నడిచిన సినిమా. తర్వాత ఇవాళ స్టార్స్ పెద్ద పెద్ద హీరోలు కూడా కామెడీని అద్భుతంగా పండిస్తూ
చేసుకెళ్తున్న రోజులు ఇవి. సో ఇప్పుడు మనం కామెడీని వేరుగా చూసేది పోయింది. డైరెక్టర్స్ కూడా ఎక్కువ కామెడీని ఓన్ చేసుకుని మొత్తం ఓవరాల్గా సినిమాలో కామెడీ ఫ్లేవర్ ఉండేలాగా చూసుకుంటున్నారు. సో అది కొత్త వెల్కమ్ చేంజ్. అది నిజంగా వీఆర్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ టైమ్ ఆఫ్ సినిమా ఇవాళ. అంటే ఎంత సీరియస్ సినిమా అయినా కామెడీ ఫ్లేవర్ అనేది మాత్రం సినిమాలో ఖచ్చితంగా ఉంటుంది. దాని ప్రత్యేకం ట్రాకులు రాయటం అవి ఏం అవసరం లేదు, అందులోనే ఇన్హెరెంట్గా ఉంటుంది. సో ఇట్స్ ఏ వెరీ గుడ్ చేంజ్. ఒక్కొక్కరితో ఒక్కొక్క కన్వీనియన్స్, ఒక్కొక్కరితో ఒక్కొక్క ఫ్లేవర్. అది అట్లనే కదా, మీరు భలే చేస్తారు అసలుకి. అక్కడ ఉంది మహేష్ బాబు గారా, లేకపోతే ఇంకొక హీరోని ఏముండదు, ఇలా 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 అయిపోద్ది మీ మేనరిజంతో. కాదు, ఆ చిన్న ఏదో ఉంటుంది అక్కడ ఉన్నదాన్ని మనం చేయటమో, లేకపోతే డైరెక్ట్గా ఇలా చేయండి. ఎక్కువ డైరెక్టర్స్ ఇప్పుడు చెప్తున్నారండి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మన బాడీ లాంగ్వేజ్ బట్టి, లేకపోతే మన బట్టి మనకు ఐడియా, మనం ఫలానా క్యారెక్టర్ ఇతను అనుకున్నప్పుడు వాళ్ళ దృష్టిలో వాళ్ళు రాసుకోవటంలోనే ఒక ఫ్లో రాసుకుంటారు కదా. సో ఆటోమేటిక్గా మనం ఈజీగా అందులోకి వెళ్ళిపోగలుగుతాం. అవును. కొన్ని సినిమాలు కొంచెం ఇందాక మీకు చెప్పినట్టుగా హ్యాపీ బర్త్డేది మనం ఇవి అక్కర్లేదు, సటిల్గా ఉంటుంది క్యారెక్టర్, చాలా అండర్ ప్లే చేయాలి. దాన్ని డైరెక్టర్ గారు దగ్గరుండి చెక్కారు. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు రోజు రెగ్యులర్గా లెక్చరర్ క్యారెక్టర్, ఎండి క్యారెక్టర్, ఎంఏ క్యారెక్టర్, పిఏ క్యారెక్టర్, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళే ఇదిలో అసలు సుదర్శన్ని ఒక ఏదో ఒక డాన్ లాగా, ఒక పెద్ద గ్లిటరింగ్ కోట్సు, సూట్సు, పెద్ద షూస్, టైస్ వేసి, చేతులకు ఉంగరాలు పెట్టి, పెద్ద పెద్ద మంచి కూలింగ్స్ పెట్టి, ఎవరు ఊహిస్తారు దాన్ని? ఒక గమ్మత్తైన క్యారెక్టర్ గెటప్ని ఊహించి యాక్సెప్ట్ చేస్తారు కూడా, అవి కూడా చేశారండి. అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. అవును. దానికి మొత్తం ప్రెస్లో ఇంగ్లీషు, తెలుగు పేపర్లు అన్నీ కూడా నాది కిషోర్ గారిది బ్రహ్మాండమైన ఇది వచ్చిందని చెప్పి చాలా బాగా రాసాయి, చాలా బాగా రాసాయి రివ్యూస్, బాగా పండిందని రాసాయి. ఓకే. సో అంటే ఒక డిఫరెంట్ది యాక్సెప్ట్ ఇచ్చి ఈయన చేస్తారని డైరెక్టర్ గారు నమ్మాలి కదా, నేను చేయిస్తే. జనరల్గా అయితే సేఫ్ సైడ్ ఆల్రెడీ చేసిన క్యారెక్టర్లోనే మనని అవే రాస్తారు. అట్లా కాకుండా ఆయన కొత్తగా డిజైన్ చేయటం వల్ల జనం యాక్సెప్ట్ చేయటం, అప్రిసియేషన్ రావటం కూడా జరిగింది. ఓకే. చాలా మంది చెప్తూ ఉంటారు, మనిషి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అరే తన టాలెంట్తో ఈ స్థాయికి వచ్చాడురా, కానీ ఏ స్థాయికి వెళ్ళలేదు కనుక ఈ గుండుతో ఈ స్థాయికి వచ్చారా అనేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? గుండుతో వచ్చేవారు, గుండెతో వచ్చాడు అనేవాళ్ళు. ఎందుకంటే ఈతే కదా ఇండస్ట్రీ. ఒక్క గుండుతో 400 సినిమాలు లాక్కొచ్చేసారు, ఇంకొక 400 లాక్కొచ్చి. చెప్పండి మీరు, రేపు పొద్దున స్టూడియోల ముందు సెలవులు పెట్టి కూర్చుంటారు వరుసగా గుండుతోటే వచ్చారంటే. గుండు అనేది ఒక బ్రాండ్ అయింది అంతే. అది కూడా చిత్రంగా మీడియా దాన్ని బ్రాండ్ చేసి, నన్ను ఫస్ట్ సుదర్శన్ రాస్తున్న వాళ్ళు, తర్వాత సడన్గా వన్ ఫైన్ మార్నింగ్ గుండు సుదర్శన్ రాశారు. ఇంటి పేరు అయిపోయింది కదా అది. ఒంటి పేరు యాక్చువల్గా అది ఇంటి పేరు అయిపోయింది. దాని బ్రాండింగ్ అదో ట్రేడ్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు విగ్గు పెడతాను ఒప్పుకోవట్లేదు, క్యాప్ పెడతాను, చివరికి క్యాప్ కూడా వద్దా, తీసేయండి సార్, బాగుంది కదా అలా ఉంచండి గుండు. అదే వాళ్ళు గుండు కోసమే పెట్టుకున్నట్టు కాదు, పెట్టుకున్న తర్వాత గుండు బాగుంది కాబట్టి ఉంచమన్నారు అంతే. అంతే. గుండు కోసమే క్యారెక్టర్ రాయలేదు కదా, గుండు మీద జోకులే ఉండవు, గుండు కోసమే క్యారెక్టర్ రాయలేదు, బాగుంది కాబట్టి గుండు ఉంచమని. మనిషికి ఒక ఐడెంటిటీ అదొకటి, అది కరెక్టే. అది మీడియాలో గుండు సుదర్శన్ గారు అనేది ఒక ఐడెంటిటీ లాగా వచ్చింది. అంటే బేసికల్గా మనకు ఒక వీకెండ్ వచ్చి కొంచెం గ్రూమింగ్ అవుదాం, సెలూన్కి వెళ్దాం అంటేనే ఆపసోపాలు పడతారు. సార్ ఇన్ని సంవత్సరాల నుంచి బ్లేడ్ వేసి ఉండదా గ్రూమింగ్? బ్లేడింగ్ ఉంటుందిగా, గ్రూమింగ్లు మీకుంటాయి, బ్లేడింగ్లు మాకు. ఎన్ని బ్లేడ్లు పడతాయి సార్ నెలకి? ఎన్ని బ్లేడ్లు పడతాయి? వచ్చేసారా ట్రాక్లోకి మీరు? అర్థమైందా? మీకు ఎన్ని కట్టింగ్లు ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాల బ్లేడ్లు మాకు ఉంటాయండి. మరి లేకపోతే ఎవరు పర్సనల్ బార్బర్ ఉన్నారా? ఆస్థాన విద్వాంసుడు ఉన్నాడు అన్నట్టు అడిగారైతే, ఆస్థాన కవి, ఆస్థాన సంగీతగాడు, ఆస్థాన బార్బర్ కూడా వాడికి సరిపోయింది. సంపాది మొత్తం వాడికి ఇవ్వాలి మొత్తానికి. ఏడాదికి సరిపడా వాడికి వెళ్ళిపోతుంది. ఇలాంటి ఆస్థానాలు పెట్టుకుంటే అద్దం ముందు ఉంటాం, ఏ స్థానాలు లేవు, మందే స్థానం, ఒకటే స్థానం, ఇటు ఇటు అంతే అంతే అంతే. పసక్ కసక్ వన్ బ్లేడ్ అటు ఇటు రివర్స్ గీస్తే నీట్గా తయారైపోతుంది అంతే.
కానీ అనిపిస్తుంది కదా, అరే మంచి అబ్బాస్ హెయిర్ స్టైల్ పెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ పెట్టుకోవాలి. ఎందుకండి అన్నిసార్లు దాన్నే నన్ను చిత్రవద చేస్తారు. చిత్ర కథ సినిమా కథ, సినిమాలో ఉండే కదా, అంటే అది చిత్రవధ కాదు, చిత్ర కథ అని చేత ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అంటే అది ఏదో జుట్టు పోవటమో లేకపోతే దానికోసమే గుండు కోసమే గుండుతో తిరిగితే మనం గుండు వేషాలి అట్లా కాకుండా అది గుండుతో ఉన్న ఆర్టిస్టులు ఇంకా కొంతమంది ఉన్నారు. ఎవరిని ఆ పేరెట్టి గుండు టైటిల్ ఇవ్వలే ఎవరికి, నాకే ఇచ్చారు. అది గుండ్రంగా ఉండటం అనివ్వండి, గ్లిటరింగ్ అవటం అనివ్వండి, ఏదైనా కానివ్వండి, అలా సెట్ అయిపోయింది అంతే. ఐఎమ్ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మేడం ఇంట్లో అయితే ఇంకోటి, మీరు ఇన్ని గ్రూమింగ్లు ఇన్ని రకాలు అడిగారు కదా, మీరు ఆయిల్స్ ఎన్ని రాస్తారు, షాంపూలు ఎన్ని పెడతారు అంటే అసలు ఇదేంటండి ఆయిల్ పెట్టద్దా? ఆయిల్ పెట్టాలి కదా, మెల్లమెల్ల ఆడాలి. ఇప్పుడు హెయిర్ కి ఆయిల్ పెట్టొచ్చారా? హెయిర్ కి ఏ హెయిర్ కి ఎక్కడుంది హెయిర్? అదే హెయిర్ కి ఆయిల్ పెట్టడం మనం ఊహించుకోవాలి కదా, మన హెయిర్ ఆయిల్ పెట్టాలి. ఎక్కువ ఫారెన్ వే తెప్పిస్తుంటారా? ఫారెన్ వే గుండు నేటి ఇక్కడ లేదు, ఇండియన్ గుండే కదా, మళ్ళీ దీనికి ఫారెన్ ఆయిల్ ఎందుకు? ఓకే, మన కొబ్బరి నూనె, బ్రహ్మాండమైన కొబ్బరి నూనె కదా, మెయింటైన్ చేసుకోవాలి కదండి. మీరు గుండెని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అదే మనం మెయింటైన్ చేస్తుంది అనుకున్నప్పుడు మనం దాన్ని. ఇప్పుడు మీ గుండె మీద మంచి మంచి ఆర్టికల్స్ వస్తాయి చూడండి ఈ ఇంటర్వ్యూ తర్వాత. గుండు మీద పాట కూడా వచ్చిందండి, ఏదో 2 లైన్స్ పాడండి సార్. నేను పాడటం కాదు, వాడేవాడో పాడాడు. పాడి ఎప్పుడు యూట్యూబ్లో పెట్టారు వాళ్ళు. భలే గుండు బాసు అనేదో పాట రాసి వాడు పాడేసి పెట్టేశాడు, నా విజువల్స్, నా ఫోటోలు వేసాడు. ఓకే, అంత భలే గుండుకి నా గుండే దొరికిందా అనుకున్నాను. సరే పోన్లేరా బాబు, పోనీ నెగిటివ్గా పాడలేదు కదా, పాజిటివ్గానే పాడాడు, సంతోషించి. ఇంటర్వ్యూ తర్వాత అన్ని మీమ్స్లో కూడా మీరే ఉంటారు. ఇంకా ఒక గుండు టాపిక్ వచ్చిందంటే మీదే. ఇప్పటికీ ఉన్నాయండి, అంటే గుండు టాపిక్ మీద లేవు కానీ అది కలేజా అతడు వాటిలో ఎక్కువ ఉంటాయి, ఎక్కువగా మీమ్స్లో వాటిలో చాలా కాన్ఫిడెంట్గా అది ఉంది కదా, అవును, అది ఎక్కువ వస్తుంటుంది. ఓకే సార్, ఏదైనా స్టార్ హీరో లైక్ మహేష్ బాబు గారితో చాలా సినిమాలు చేశారు, ఎన్టీఆర్ గారితో చేశారు, అందరితో ఇప్పుడు చాలా కాలం చేశారా సార్? ఇప్పుడన్నా అడిగారా మీ గుండు మీద స్టోరీ కానీ లేకపోతే జోక్స్ వేయటం? వాళ్ళకి ఇదే అసలు, వాళ్ళ స్టోరీ వాళ్ళు చూసుకుంటారు కానీ నా స్టోరీ ఎవరు అడుగుతారండి బాబు? స్టోరీ అడగరు, జోక్స్ గుండు మీద వేస్తారు తప్ప అడగరుగా జోకులు చెప్పమని. ఎవరు అలా ఏం అడగలేదు. ఇలా ఎందుకున్నారని కానీ, లేకపోతే అసలు ఇది ఇలా మెయింటైన్, ఎక్కువ ప్రశ్నే, ఎక్కువ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలే తప్ప ఇది జనరల్గా ఇట్ ఈస్ ఫిక్స్డ్ అంతే. ఉండే కర్ణుడు కవచకుండలాగా ఈయన సుదర్శన్ గారి గుండు అంతే ఫిక్స్ అంతే. దాని వెనకాల పెద్ద రహస్యం, గుండు వెనకాల ఈ గుండు వెనకాల రహస్యం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఏంటి తెలిసి ఏమన్నా గండిపేట రహస్యమా లేకపోతే అంబర్పేట సీక్రెటా? ఏం గుండె వెనకాల రహస్యం ఏం లేదు, బ్లేడ్తో రోజు గీసుకుంటారట పైన తంబునైల్. అది గుండు ఎవరికి కావాలి? గుండు సుదర్శన్ గుండె వెనకాల రహస్యం అని చెప్పండి ఫస్ట్. అవును, అట్లా ఎవరికి కావాలని పక్కన పెడితే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆఫ్ కోర్స్ దట్స్ ట్రూ, అది ఒప్పుకుంటాను. కాకపోతే వెనకాల షాక్ అవుతారంటే ఇప్పుడు నన్ను అడగండి ఎలా ఉన్నారని. ఎలా ఉన్నారు? ఏదో మీ కామెడీ వీడియోస్ చూస్తూ అలా బతికేస్తున్నాం సార్. మామూలు ఇవ్వలేదుగా. ఎలా ఉన్నారంటే ఏదో మీ కామెడీ చూస్తూ అని అంత ల్యాగ్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఫేస్ ఎక్స్ప్రెషన్ అంత తేడా పెడతారేమో హోప్ ఇచ్చారు, స్కోప్ ఇచ్చారు, బతకాలన్నా ఒక శ్వాస ఇచ్చారు, ఆశ ఇచ్చారు. బతకాలన్న ఆశ కల్పించావు నాన్న. శ్వాస రెండు కల్పించారు, శ్వాస కూడా ఆశ శ్వాస. సార్ చాలా మందికి తెలియదు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అంటే వైఫ్, పిల్లలు, అంటే మీడియాకి కానీ లేకపోతే బయట వాళ్ళకి చెప్పడం ఇష్టం లేక ఏంటి అసలుకి? పెళ్ళయింది కదా మీకు, ఎందుకు అంటే ఏమన్నా చూస్తారా ఏంటి? ఇప్పుడు అంటే బాగా లేతగానే ఉన్నారు, కుర్రోడు బాగా టక్కు గిక్కు చేసేసుకున్నారు, బీజేపీలో జాయిన్ అయిన బీజేపీ ఏదో షర్ట్ దేని కూడా సింక్ అవుద్దండి. షర్ట్ ఏ కలర్ ఏంటి, రెడ్ అయింది కమ్యూనిస్టులు అంటారు, ఎల్లో ఇంకోటి అంటారు, ఇంకో గ్రీన్ వేస్తే ఇంకోటి అంటారు. మనం వేసుకునే కలర్సే బ్రైట్ కలర్స్. ఓకే, మీరు పార్టీలు పెట్టేస్తే ఎట్లా?
కాదు అసలు పెళ్ళి అయిందా కాలేదా సార్? చాలా మంది డౌట్ ఇది. మీరు ఫోటోలు అడిగారు కదా ఇందాక, ఏమన్నా ఉందా ఆలోచన ఏంటి? అంటే 2-3 అడిగారు నన్ను, మీరు వస్తున్నారు పెళ్ళిళ్ళు చూసేస్తారా సంబంధం మ్యాచ్లు. మీరు రెడీ రావడం కూడా అలానే వచ్చారు. అలా మీతో పోటీ పడదామనండి. మీరంత మరి స్మార్ట్గా ఉంటే మేము మాత్రం రాకపోతే ఎట్ట కుదురుద్ది, మరీ కాంట్రాస్ట్ ఇలా ఉంటుందని కొంచెం పోటీ పడుతున్నాం. అందుకని లేదు, చేద్దాం, చేసుకుందాం, కంగారే ఉంది పెళ్ళి. అప్పుడే ఏం ముదిరిపోయామని ఏం ముదరలేదు సార్ అసలు. అది మరి అంది కంగారు ఎందుకు? ఎందుకంటే రైలు గడ్డం గీస్తేనే బాగా పదునైపోయింది, అంత షార్ప్ అంత ఇదిగా ఉండదు, స్మూత్ గా హార్డ్ అయిపోయింది. మీరు గుండె అంత స్మూత్ గా ఉందంటే ఎంగే మీరు ఏజ్ లో. అంతే కదా, అదే చిన్న బాల్యంలో వచ్చేసారు ఇండస్ట్రీకి అంతే. బాలబాల్డ్ బాలబాల్డ్. ఏంటి సార్ ఫ్యామిలీ? మేడం ఏం చేస్తారు అసలుకి? హోమ్ మేకర్. షీఈ్ ఎంఏ సోషియాలజీ ఓ అండ్ హోమ్ మేకర్. కొన్నాళ్ళు ఇంట్లోనే పిల్లలకి ట్యూషన్స్ అవి పాఠాలు చెప్తుండేది. ఈ మధ్య చెప్పట్లేదు కానీ హోమ్ మేకర్, కంప్లీట్ 100% పర్ఫెక్ట్ హోమ్ మేకర్. ఓ సూపర్. లవ్ మ్యారేజెస్ సార్? మ్యారీడ్లో. పెళ్లి చేసుకున్నాక లవ్ చేశారు? మ్యారీడ్లో అంతే కదా, వైఫ్ ఈజ్ అవర్ అంతే మ్యారీడ్లో. సో ఐఎమ్ ఫార్చునేట్. ఓకే, ఆ విషయంలో బాగా అర్థం చేసుకునే వైఫ్. అసలు మనం అపార్థం చేసుకున్నా ఆవిడ అపార్థం చేసుకునేటువంటి ఇది కాదు, కంప్లీట్ టోటల్లీ అండర్స్టాండింగ్. ఎక్కడైనా ఉంటే మందే లోపం ఉంటుంది కానీ ఆవిడ. పిల్లలు సార్? బాబు పాప ఇద్దరు ఇంజనీరింగ్. ఓ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ పిల్లలు ఉన్నారు మీకు? ఎస్. మళ్ళీ ఇప్పుడు ముందాకడ దానికి ఇప్పటిదాకా కాంట్రాస్ట్ వస్తుంది సార్. ఇప్పుడు ఈ సంతూర్ మమ్మీ యాడ్ ఆడవాళ్ళతోనే చేస్తున్నారు. సంతూర్ డాడీ అని ఒక యాడ్ ఉంటే చెప్తే ఎంతో చెప్పిద్దాం. సంతూర్ డాడీ రెడీ, నేను రెడీ. డాడీ డాడీ నేను రెడీ బాబు. ఇవి వల్ల మీ పిల్లలు రెమ్యునరేషన్ కూడా గట్టిగా చూడండి. మీ పిల్లలు చూస్తే తిట్టుకుంటా ఉంటాను. ఎందుకు? మా దాంతో సంతూర్ డాడీ డాడీ చేయిస్తావా నువ్వు? అంటే గాడ్స్ గ్రేస్, మనం హ్యాపీగా ఉంటూ పాసిబుల్లా అని మీరు అడగచ్చు. హ్యాపీగా ఉంటాం పాసిబుల్. కంటెంట్మెంట్తో ఉండటం కొంచెం కష్టం అవ్వచ్చు. ఓకే, అంటే సంతృప్తిగా ఉండటం కొంచెం కష్టం అవ్వచ్చు. అదేంటిది, రెండు వేరు కదా అని అడగ. లైఫ్ కదా సార్, మన చేతుల్లో ఉంటుంది. ఎలా అయినా బతకాలని, రిచ్గా బతకాలనుకుంటే దానికి వేరే ఉంటాయి పరిమాణాలు. తర్వాత ఉన్న దాంట్లో హ్యాపీగా బతికేది వేరు ఉంటుంది. అంటే మీది ఎలా అడ్జస్టబుల్గా ఉండి ఓకే అలా ఉంటుందా? లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నాం, 400 సినిమాలు చేసాం, ఈ కార్లోనే పోవాలి, ఇలానే ఉండాలి, ఇలాంటి ఇంట్లోనే ఉండాలి, ఇలాంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి, ఇలాంటి మందే తాగాలి, అబ్బా ఇలాంటి బట్టలే వేసుకోవాలి, ఇలాంటి మొబైలే వాడాలి, నేను ఏం వద్దనుకుంటున్నానో అవన్నీ చెప్పారు లిస్ట్ మీరు.